మీకు తెలుసా ధనత్రయోదశి రోజే లక్ష్మీదేవి ప్రథమంగా భూమిపైకి వచ్చిన రోజు అని. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో దేవతలు దానవులు పాల సముద్రం చిలకడం స్టార్ట్ చేశారు. ఇలా మథనానికి 13 రోజులు అయ్యేటప్పుడు ఆ రోజు ధనత్రయోదశి. ఆ రోజు పాల సముద్రం నుంచి బయటకు ఎవరు వచ్చారో తెలుసా? లక్ష్మీదేవి. ఆమె చేతుల్లో కమలం పట్టుకొని స్వర్ణకాంతులు వెదజల్లుతూ సముద్ర తరంగాలపై వెలుగులా ప్రత్యక్షమైంది. అక్కడున్న దేవతలు శ్రీ అని సంబోధించి ధనం, ఆరోగ్యం, సమృద్ధి కోసం ఆమెను ప్రార్థించారు. ఆ రోజే ధన ప్లస్ త్రయోదశి, ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. అదే సముద్ర మథనం ద్వారా ధన్వంతరి మహర్షి కూడా అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రోజున ఆయురారోగ్య ఆశీర్వాదాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఈ రోజు ఒక్క దీపారాధన చేసినా కూడా ఇంటికి లక్ష్మి తొలిసారి అడుగు పెడుతుందని నమ్మకం ఉంది. కానీ ప్రజల్లో చాలా మందికి ఈ నిజమైన కథ తెలియదు. ఇలాంటి మరిన్ని అసలు పురాణ కథలు తెలుసుకోవాలా? కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయ్యో, లైక్ చేయడం మర్చిపోయారే, లైక్ చేయండి.